యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అండ్ మీ లైఫ్లో అయిందన్నా ఎప్పుడైనా ఇలా మంత్లీ అయితే ఇన్ని ఖర్చులు ఉంటాయని ఇలా డివైడ్ చేసి అమ్మో పర్టికులర్ అలా ఎప్పుడైనా సిచ్యువేషన్ ఉందా? 100%. సుమ రాగానే నేను సుమను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా అంతకుముందే మొదలు పెట్టాను నేను. ఎందుకంటే ఎవ్రీవన్స్ లైఫ్ జీరోతో మొదలవచ్చు. ఏది నేను నయా పైసా లేకుండా హైదరాబాద్ వచ్చాను, లేకుండా నేను మొదలు పెట్టాను. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళ 100% వాళ్ళ కష్టాలు. అయితే జీరోతో కాకుండా నేను మైనస్ నుంచి మొదలెట్టాను. మా ఫాదరు ఒకనొక ల్యాండ్ కోసం అని చెప్పేసి డబ్బులు ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని, బంజారా హిల్స్లో ల్యాండ్ కోసం అని ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని 5 రూపాయలు 7 రూపాయలు 10 రూపాయలు వడ్డీలతో 3 రేంజెస్లో అప్పట్లో 88లో తీసుకొని వచ్చి, ఒకటేమో ఏంటి మన ఈనాడు వాళ్ళది మార్గదర్శి చిట్టు ఒకటి కట్టి, దానికి ఇవన్నీ కట్టి దాదాపుగా 50 లక్షలు 60 లక్షలు ఆ రోజుల్లో తీసుకొని వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ లేదని తెలిసింది 3 సంవత్సరాల తర్వాత. ఈలోపు ఈ 3 సంవత్సరాలు వడ్డీలు కడుతూనే ఉన్నాం. అసలు సంగతి దేవుడు ఎరుగు, ఓన్లీ వడ్డీలే ప్రతి నెల వచ్చినట్టు కట్టడం. సగం కట్టి ఉంటారు కానీ ఎక్కువ వడ్డీ ఇంట్రెస్ట్. అయితే ఇదంతా ఎప్పుడు తెలిసిందంటే 1992 93 ఆ ప్రాంతంలో. ఇక లేదు, ఆ ల్యాండ్ బోగస్ ల్యాండ్, మనకెవరైతే పట్టవారి ఉన్నాడో మోసం చేశాడు, అది లేనే లేదు, అదంతా బోగస్ అనేసరికి మొత్తం పోయింది. అయ్యో, డబ్బు పోయింది. ఇంకా మనం వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి, వడ్డీలు కట్టాలి. ఆ టైంలో ఏంటంటే మా అమ్మ ఒకరోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన గొడవ జరిగింది. నేను ఎక్కడో ఉన్న ఫోన్ చేసింది, రే జరుగుతాం గొడవ అంటే నేను ఇంటికి వచ్చాను, ఫాదర్ మీదకి ఎవరో మీదకి రాకపోతే చంపేస్తాను ఒక్కొక్కరిని మాట్లాడాము. అయిపోయిన తర్వాత మా అమ్మ ఎమోషనల్గా ఉండి, ఒరే మీ నాన్న ఇదిగా ఉన్నారా, ఆయన సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు అంటే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, నీకేమైనా పిచ్చి ఎక్కిందా ఏంటిది, అమ్మ ఏదో చెప్పింది, ఏమైందని. ఏం లేదురా, భలే వాడివే సంపాదిస్తాం, నేను ఉన్నాను కదా, బాబా ఏముంది ఇక్కడి నుంచి మొదలు పెడతాం, వస్తుంది గోల్డ్ వస్తుంది, నేను సంపాదిస్తానని చెప్పేసి అప్పుడు వేసుకున్న లెక్కలు ఏమేమి ఉన్నాయి చెప్పని మొత్తం వేసుకొని, ఫలానా వడ్డీలు ఎంత కట్టాలి నెలకి, ఇప్పుడు ఇంటి రెంట్ ఎంత కట్టాలి, ఇంట్లో ఎంత ఇది చేయాలి, ఇన్స్టిట్యూట్ నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ లెక్కలు వేసుకొని మొదలు. అప్పటి నుంచి ఇంకా యాక్టింగ్, డైరెక్షన్లు, మా ఓన్ ప్రొడక్షన్లకి ఇది చేయడం, మేకప్లు వేయడం. అంటే ఖర్చులు తగ్గించుకోవాలి కదా. ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు మేకప్ వేసేవాడిని, డైరెక్షన్ చేసేవాడిని, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ మేనేజర్ జాబ్ కూడా చేసేవాడిని. అన్నీ చేసుకొని ఖర్చులు తగ్గించుకుంటూ అలా కొంత క్లియర్ చేసుకుంటూ, సుమ వచ్చిన తర్వాత ఆవిడ కూడా జాయిన్ అయ్యి, ఆవిడకి కూడా చెప్పి ఇదిగో నా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి. అప్పటికి ఆల్మోస్ట్ అది సగం అయిపోయింది. ఈవిడ వచ్చింది ఈజీగా ఉన్నాయంటే ఆవిడ కూడా జాయిన్ అయ్యి, మిగతా ఆవిడ నేను కలిసాం కాబట్టి ఆ మిగతా సగంలో కూడా పాల్పంచుకొని క్లియర్ చేసుకుంటూ వచ్చి మెల్లగా జీరో నుంచి కొంచెం ప్లస్లోకి వచ్చి లైఫ్ అలా హ్యాపీగా ముందుకు సాగిస్తుంది. అలా బబుల్ గమ్ మూవీకి ఎంత బడ్జెట్ అయింది, ఎంత లాస్ అయ్యారు ఏమన్నా? అబ్బాయి సినిమా లాసే. అంటే ఎంత అయింది ఏంటన్నది నాకు క్లియర్గా తెలియదు, బట్ ఫైనాన్షియల్గా డెఫినెట్గా లాస్ అయ్యారు. 100% లాసే. అంటే కొంత మన ఓటీటీ ద్వారా వచ్చింది, కొంత శాటిలైట్ ద్వారా వచ్చింది తప్ప, మ్యూజిక్ మీద వచ్చిన అమౌంట్ తప్ప దాదాపు చాలా పోయింది. మీదే మొత్తం ప్రొడ్యూసింగ్ మీదే కదా. రోషన్ కెరీర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న? చెప్పాం కదా, మేము ఫస్ట్ సినిమానే ప్రొడ్యూస్ చేసాము. అవును. సో బ్యానర్ వేరే, అంటే మా అత్తగారి పేరు మీద పెట్టిన వి టుక్ ఎవ్రీ కేర్. లక్కీగా ఆ సినిమా దో ఇట్ ఫెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్గా ఏవో కొన్ని చిన్న లోటుపాట్లు ఉన్నా రోషన్కి చాలా మంచి పేరు వచ్చింది. పర్ఫార్మ్ బాగా చేశాడు. ఫస్ట్ సినిమా మాటల విషయంలో కూడా మనోడు మంచిగా స్టేజ్ మీద మాట్లాడేది. ఫస్ట్ సినిమా లాగా చేయలేదు, బాగా పర్ఫామ్ చేశాడు, ఈ పేరు సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత రోషన్కి దాదాపు 70 నుంచి 80 100 కథలు విన్నాడు. 1 year అన్ని స్టోరీస్ విన్నాడు. వచ్చాయి. నాకు వినడం సంగతి దేవుడు ఎరుగు, వచ్చాయి అంటున్నాం. అదే అంటే వాళ్ళు ఓకే కుర్రాడు కొంచెం ప్రాస్పెక్టివ్ అనుకుంటేనే కదా వస్తారు ఎవరైనా చెప్పడానికి. అలా వచ్చి పాపం కథలు చెప్పారు. సో ఈ సందర్భంగా వచ్చి కథలు చెప్పిన ప్రతి ఒక్క డైరెక్టర్కి రైటర్కి చాలా చాలా థ్యాంక్స్. అంటే
వాళ్ళకి అనిపించి వచ్చి రోషన్కి కథలు చెప్పి డెఫినెట్గా మీ అందరి కథలు మెటీరియలైజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ డ్రీమ్ సాక్షిగా నాకు అది ఆనందం అనిపించింది. సో రోషన్ వాజ్ సక్సెస్ఫుల్. తర్వాత ఇప్పుడు వాడు హీస్ బీన్ సెలెక్టివ్ కొన్ని, ఎందుకంటే అంతకుముందు జరిగినట్టు జరగకూడదన్న ఉద్దేశంతో హీస్ సెలెక్టివ్. ఇంకా మిగతాది ఇంకా తను కూడా తన బాడీని మిగతా హార్స్ రైడింగ్లు ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా నేర్చుకుంటున్నాడు. మనోడికి ఇష్టమా అన్న సినిమాలు? మీరు విపరీతం, నేనేం ఫోర్స్ చేయలేదు. నాకన్నా విపరీతం వాడికే ఇష్టం సినిమా. వాడు లీ స్ట్రాస్బర్గ్కి వెళ్ళి నేర్చుకున్నాడు యాక్టింగ్. అమెరికా వెళ్ళక ముందు వాళ్ళ తాత దగ్గర నేర్చుకున్నాడు ఒక 2 months, 1.5 months 2 months, అది కరెక్ట్ గుర్తులేదు. సో అదొకటి. తర్వాత ఇక్కడికి వచ్చి పాండిచేరిలో ఆదిశక్తి దగ్గర వెళ్ళి ఒక 40 రోజులు ఏదో నేర్చుకున్నాడు. డిఫరెన్స్ ఏంటన్నా నేర్చుకునే యాక్టింగ్కి నేర్చుకోలేని యాక్టింగ్? ఏం లేదు, ఇప్పుడు మీరు నేర్చుకొని వచ్చారనుకోండి జాబ్ వెంటనే వస్తుంది కదా, సర్టిఫికేట్ ఉంటుంది, జాబ్ వెంటనే వస్తుంది. లేదంటే కూడా మీకు జాబ్ వస్తుంది, కాకపోతే ఆ జాబ్లోకి మీరు రావాలంటే ఎంతకాలం పడుతుంది? సెట్ అవ్వడం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఇది జాబ్ నేర్చుకుంటారు, వస్తుంది, 10 ఏళ్ళు పడుతుంది. కాకపోతే ఇప్పుడు సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇదిగో ఈ జాబ్లోకి మేనేజర్గా వెంటనే పోస్టింగ్ వస్తుంది. అంతే అంతే తేడా. కాకపోతే ఇందులో నేర్చుకున్నప్పుడు ఏంటంటే మెళుకువలన్నీ మీరు ఇక్కడికి వచ్చి సెట్ ముందు కెమెరా ముందు నేర్చుకోరు. ఆ ఇన్స్టిట్యూషన్లో అక్కడ నేర్చేసుకుంటారు ముందు, అన్ని రెడీగా ఉంటారు. ఇప్పుడు యుద్ధానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఎవడైనా మొత్తం రెడీ చేసుకొని యుద్ధం తాలూకు ఏదైనా మొత్తం అన్ని రెడీ మనం అంతా ఫిజికల్ గా ఫిట్ గా ఉండి యుద్ధం తాలూకు బోస్ ఏంటి, ఆరోస్ ఏంటి, మనకున్న అస్త్రాలు ఏంటి ఇవన్నీ తెలుసుకొని వస్తే యుద్ధం చేయగలుగుతాడు. లేకపోతే ఏం చేస్తాడు? ఆ అస్త్రాలన్నీ అందించాలి పక్క నుండి. సో ఎవరైనా వచ్చేటప్పుడు నేర్చుకొని వచ్చినప్పుడు చాలా ఈజీ అవుతుంది. అక్కడికి వచ్చి కెమెరా ముందు డైరెక్టర్ తిట్టి లేకపోతే డైరెక్టర్ కింద మీద పడి నేర్పించి ఇలాంటివి కాకుండా ఈజీగా మీరు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది.